ఇప్పుడు మనం బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాము. బైనరీ ట్రీని మేజర్గా 2 వేస్లో రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ వే లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్. సో లీనియర్ రిప్రజెంటేషన్ అంటే మనం ఎర్రేస్ యూజ్ చేస్తాము. సెకండ్ వే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ అంటే మనం పాయింటర్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ అప్రోచ్ చూద్దాము. ఎర్రే రిప్రజెంటేషన్ అంటే లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ యూజింగ్ ఎర్రేస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక నోట్స్ అనేవి ఆల్వేస్ ఎర్రేస్లో స్టోర్ అవుతాయి. సపోజ్ ఈ విధంగా మన దగ్గర ఒక ట్రీ ఉందనుకోండి, రూట్ నోడ్ అనేది ఆల్వేస్ ఇండెక్స్ 0 దగ్గర స్టోర్ అవుతుంది. సో ఇది రూట్ నోడ్, మనకి ఇది 0 ఇండెక్స్ దగ్గర స్టోర్ అయింది. దీని యొక్క చిల్డ్రన్స్ 1, 2 ఇండెక్స్ దగ్గర స్టోర్ అయింది. దీని యొక్క చిల్డ్రన్స్ 3, 4 ఇండెక్స్ దగ్గర స్టోర్ అయినాయి. దీని యొక్క చిల్డ్రన్స్ 5, 6 దగ్గర స్టోర్ అయింది. ఇది మనకి బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. సో కాబట్టి దీనికి 2 చిల్డ్రన్స్ ఉంటాయి. బట్ ఈ డయాగ్రామ్లో మనకి లేవు, ఈ ట్రీలో మనకి లేవు. సో దీనికి కనుక చిల్డ్రన్స్ ఉంటే అది 7, 8 లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. దీనికి కనుక చిల్డ్రన్స్ ఉంటే 9, 10 లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. దీనికి కనుక చిల్డ్రన్స్ ఉంటే 11, 12 లొకేషన్లో స్టోర్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ డయాగ్రామ్లో మనకి ఈ ట్రీలో చిల్డ్రన్స్ లేవు. సో నెక్స్ట్ 13th లొకేషన్లో 80 స్టోర్ అయింది, 14th లొకేషన్లో 90 స్టోర్ అయింది. ఓకే, ఇది ఒక ఎర్రే, ఇది ఒక ట్రీ. సో ట్రీని మనం ఇండెక్సెస్, ఎర్రే ఇండెక్సెస్లో ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మనం దీన్ని ఎర్రేలో స్టోర్ చేద్దాం. ఓకే, సో 10 ఎక్కడ స్టోర్ అయింది? 0 ఇండెక్స్ దగ్గర స్టోర్ అయింది. 20 ఎక్కడ స్టోర్ అయింది? 1 దగ్గర స్టోర్ అయింది. అట్లా 70 ఎక్కడ స్టోర్ అయింది? 6 దగ్గర స్టోర్ అయింది. వేరియాజ్ ఈ 7, 8, 9, 10, 11, 12 ఈ లొకేషన్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. ఇదే దీని యొక్క మేజర్ డిసడ్వాంటేజ్. ఎర్రే యూజ్ చేస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ కనుక ఫ్రీ రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే దానికి మనం మెమొరీ అలొకేట్ చేసాం కానీ ఏమి స్టోర్ చేయాల. సో ఈ లొకేషన్స్ నల్గా ఉన్నాయి, ఏమి స్టోర్ అవ్వాలి. సమ్ గార్బేజ్ వాల్యూ స్టోర్ అవ్వచ్చు, లేదంటే సమ్ నల్ స్టోర్ అవ్వచ్చు. వేరియస్ 13th లొకేషన్లో 80 స్టోర్ అయింది, 14th లొకేషన్లో 90 స్టోర్ అయింది. ఇట్లా మనం ఎర్రే రిప్రజెంటేషన్ అంటే ఇది ఒక ట్రీ కనుక మనకి ఇస్తే ఎర్రేలో ఇలా మనం స్టోర్ చేస్తాము. ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాము. సో రూట్ నోడ్ ఆల్వేస్ ఎక్కడ స్టోర్ చేయాలి? 0 ఇండెక్స్ దగ్గర స్టోర్ చేయాలి. ఇఫ్ ఏ నోడ్ ఈ స్టోర్డ్ ఎట్ ఇండెక్స్ ఐ, సో నోడ్ కనుక ఐ అనే ఇండెక్స్ దగ్గర స్టోర్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క ఇండెక్స్ అనేది 2 × i+1 దగ్గర స్టోర్ అయింది. సో ఎలా స్టోర్ అయ్యిందో ఒకసారి చూద్దాము. సపోజ్ ఇది తీసుకున్నాం, మనం 20 తీసుకుందాము. సో 20 యొక్క లెఫ్ట్ చైల్డ్ ఏంది? 40. సో 20 యొక్క ఇండెక్స్ ఎంత? 1. సో 3 రావాలంటే మనం ఏం చేయాలి? సో 2 × 1 + 1. సో 2 × i+1. సపోజ్ మనం 6 తీసుకున్నాము. దీని యొక్క లెఫ్ట్ చైల్డ్ ఎంత? 80. సో 70 తీసుకుంటే 70 అనేది 6 లొకేషన్లో స్టోర్ అయింది. సో 2 × 6 అంటే ఎంత? 12. 12 + 1 అంటే ఎంత? 13. సో 30 ఇండెక్స్ దగ్గర దాని యొక్క లెఫ్ట్ చైల్డ్ స్టోర్ అయింది. సో అదే రాసాము. రైట్ చైల్డ్ అనేది, రైట్ చైల్డ్ ఏ ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుంది? రైట్ చైల్డ్ ఈ స్టోర్డ్ ఎట్ ద ఇండెక్స్. సపోజ్ మనం 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 2 × 0 0, 0 + 2 2. సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 6 రావాలంటే ఏం చేయాలి? 2 × 2 4, 4 + 2 6. అంటే రైట్ చైల్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? 2 × i+2 దగ్గర స్టోర్ అవుతుంది. వేరియాస్ పేరెంట్ అనేది i-1, ఫస్ట్ i-1 ఇవాల్యుయేట్ చేయాలి. అందుకని మనం పెరాన్సిస్లో పెట్టాము. తర్వాత /2 ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుంది. ఒకసారి అది కరెక్టో కాదో చూద్దాము. సపోజ్ 40 ఉంది. 40 ఇండెక్స్ దగ్గర స్టోర్ అయింది, 3 దగ్గర స్టోర్ అయింది. 40 యొక్క పేరెంట్ ఎవరు? 20. 20 ఎక్కడ స్టోర్ అయింది? 1 దగ్గర స్టోర్ అయింది. ఫార్ములా ఏంది? 3 - 1. 3 - 1 అంటే ఎంత? 2. సో ఫస్ట్ మనం 3 - 1 ఇవాల్యుయేట్ చేయాలి, అందుకని పెరాన్సిస్ పెట్టాం. సో 3 - 1 అంటే 4. సో 4/2 అంటే 3 - 1 అంటే ఎంత? 2. సో 2/2 అంటే ఎంత? 1. సో దీని యొక్క పేరెంట్ 1 అనే ఇండెక్స్ దగ్గర స్టోర్ అయింది. సపోజ్ మనం 3 కాకుండా మనం 14 తీసుకున్నాము. 14 యొక్క పేరెంట్ 90 తీసుకున్నాము. 90 యొక్క ఇండెక్స్ ఏంది? 14. సో 90 యొక్క పేరెంట్ ఎవరు? 70. 70 ఎక్కడ స్టోర్ అయింది? 6 దగ్గర స్టోర్ అయింది. ఒకసారి కరెక్టో కాదో చూద్దాము. 14 - 1 చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. 13/2 అంటే 6.5. బట్ మనం ఆ 0.5ని ఇగ్నోర్ చేసి ఓన్లీ ఇంటీజర్ పార్టే మనం కన్సిడర్ చేయాలి. ఓకే,
సో ఈ 3 పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో లెఫ్ట్ చైల్డ్ యొక్క ఇండెక్స్ 2i+1, రైట్ చైల్డ్ యొక్క ఇండెక్స్ 2i+2, వేరియాస్ పేరెంట్ యొక్క ఇండెక్స్ i-1/2. ఇప్పుడు ఈ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నోడ్ని మనం ఎనీ అదర్ నోడ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్. సో ఇక్కడ నుంచి నేను 30 ఈ నోడ్ దగ్గర నుంచి దీని యొక్క రైట్ చైల్డ్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ నోడ్ దగ్గర నుంచి ఈ నోడ్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ 2 × i+2. బికాజ్ దీని యొక్క రైట్ చైల్డ్ ఇది. దీని యొక్క రైట్ చైల్డ్ యాక్సెస్ చేయాలి అంటే సో 2 × i+2 యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండి నేను 80 యాక్సెస్ చేయొచ్చు. ఇఫ్ ఐ నో ద ఇండెక్స్, దీని యొక్క ఇండెక్స్ ఎంత? a13. సో a13 యూజ్ చేసి ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఒక నోడ్ దగ్గర నుంచి ట్రీలో ఎనీ అదర్ నోడ్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇండెక్స్. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఎఫిషియెంట్ ఫర్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. అంటే ఏంటంటే ప్రతి ఇంటర్నల్ నోడ్కి ఎగ్జాక్ట్గా 2 చిల్డ్రన్స్ ఉండాలి. ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ ఏంది? ఈ నోడు, ఈ నోడు, ఈ నోడు. ఈ నోడ్కి మనకి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ నోడ్ అంటే పేరెంట్ నోడ్. ఈ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. ఈ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ అన్ని లీఫ్ నోడ్స్ అనేవి ఒకే లెవెల్ దగ్గర ఉండాలి. ఇక్కడ లీఫ్ నోడ్స్ అన్నీ ఒకే లెవెల్ దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకి వేస్టేజ్ అవ్వడానికి, మెమోరీ స్పేస్ వేస్టేజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఇక్కడ ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి మెమోరీ అనేది వేస్టేజ్ అవ్వదు ఇక్కడ. సో కాబట్టి ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ లెస్ మెమోరీ. బికాజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తున్నాం, ఎటువంటి పాయింటర్స్ యూజ్ చేయట్లా. వేరియాస్ లింక్ లిస్ట్ అంటే డేటాతో పాటు మనం పాయింటర్స్ కూడా స్టోర్ చేయాలి. సో కాబట్టి లెస్ మెమోరీ, దెర్ ఈజ్ నో ఓవర్ హెడ్ ఆన్ ద మెమోరీ. వేరియాస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫిక్స్డ్ సైజ్. బికాజ్ ఎర్రే యూజ్ చేస్తున్నాము కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి? ముందే మనం మెమొరీ అలొకేట్ చేయాలి. ఇన్ని నోట్స్ మనం యూజ్ చేయాలి, ట్రీలో ఇన్ని నోట్స్ యూజ్ చేయాలంటే అన్ని నోట్స్కి మనం మెమొరీ అలొకేట్ చేయాలి ఫిక్స్డ్గా. మోర్ దాన్ దట్ యూజ్ చేయలేము. అంతకన్నా తక్కువ యూజ్ చేసినా సరే మెమొరీ అనేది వేస్టేజ్ అయిపోతుంది. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. ఇక్కడే మనం చూసాము. సో చాలా మెమొరీ లొకేషన్స్ అనేవి వేస్ట్గా ఉన్నాయి. సపోజ్ మనం లెఫ్ట్ స్క్యూడ్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ లెఫ్ట్ చిల్డ్రన్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ వేస్టే. రైట్లో నోట్స్ అన్నిటికీ వేస్టే. వేరే రైట్ స్క్యూడ్ తీసుకుంటే ఓన్లీ రైట్ చిల్డ్రన్సే ఉంటాయి కాబట్టి లెఫ్ట్లో ఉన్న లొకేషన్స్ అన్నీ వేస్టే. ఓకే, సో ఇది మనకి అరే రిప్రజెంటేషన్. దీని యొక్క డిసడ్వాంటేజెస్ మనం ఓవర్కమ్ చేయడానికి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం సెకండ్ రిప్రజెంటేషన్ చూద్దాము, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సపోజ్ ఇట్లా ఒక ట్రీ ఉంది అనుకోండి, దాన్ని లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాము. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్లో మేజర్గా 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే లెఫ్ట్ ఫీల్డ్. లెఫ్ట్ ఫీల్డ్ అనేది లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. సెకండ్ ఫీల్డ్ ఏంటంటే డేటా ఫీల్డ్. డేటా అంటే ఈ నోడ్ యొక్క వాల్యూస్. వేరియాస్ రైట్ ఫీల్డ్ అంటే రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఏముంది? ఇక్కడ 10 ఉంది. సపోజ్ రూట్ నోడ్ అనేది 1000 దగ్గర స్టోర్ అయింది అనుకోండి. సో అందులో డేటా 10 ఉంది. ఓకే, తర్వాత నోడ్ ఏంది? 20 ఉంది. సో 20 అనేది 2000 అడ్రస్ దగ్గర స్టోర్ అయింది అనుకున్నాం అనుకోండి. 30 అనేది 3000 దగ్గర స్టోర్ అయింది అనుకుందాము. ఇక్కడ మనం ఈ నోడ్ యొక్క లెఫ్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి అంటే దీని యొక్క లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. దీని యొక్క లెఫ్ట్ చైల్డ్ అడ్రస్ ఎంత? 2000. ఇక్కడ మనం స్టోర్ చేస్తే ఇలా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఈ నోడ్ యొక్క రైట్ ఫీల్డ్లో మనం దీని యొక్క రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో స్టోర్ చేస్తే మనకి ఇలా లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నోడ్ యొక్క లెఫ్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి? దీని యొక్క లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. సో అంటే 4000 స్టోర్ చేయాలి. అప్పుడు మనకి ఇట్లా లింక్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ నోడ్ యొక్క రైట్ ఫీల్డ్లో ఏం చేయాలి? దీని యొక్క రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో స్టోర్ చేస్తే మనకి ఇట్లా లింక్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత దీని యొక్క లెఫ్ట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి 6000. తర్వాత దీని యొక్క రైట్ చైల్డ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి 7000. ఇట్లా లింక్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇవన్నీ లీఫ్ నోట్స్కి ఎటువంటి చిల్డ్రన్స్ లేవు కాబట్టి దీని యొక్క లెఫ్ట్ పాయింటర్లో మనం నల్ స్టోర్ చేయాలి, రైట్ పాయింటర్లో నల్ స్టోర్ చేయాలి. ఇక్కడ మనకి ఏముంది? 50 ఉంది. సో దీనికి చైల్డ్ లేదు కాబట్టి నల్. చైల్డ్ లేదు సో నల్. ఇక్కడ మనకి 70 ఉంది, దీనికి చైల్డ్ లేదు కాబట్టి నల్ స్టోర్ చేయండి లెఫ్ట్ ఫీల్డ్లో, రైట్ ఫీల్డ్లో. లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ యొక్క మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ డైనమిక్ సైజ్. సో ఎన్ని నోట్స్ కావాలంటే మనం అన్ని నోట్స్కి మనం మెమొరీ అలొకేట్ చేయొచ్చు.
సో ముందుగా మనం డిక్లేర్ చేయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. ఎర్రేలో అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇన్ని నోట్స్ కావాలి అని చెప్పి మనం ఎక్స్ప్లిసిట్గా డిక్లేర్ చేయాలి. A(20) అని 20 నోట్స్ కావాలంటే A(20) పెట్టాలి. బట్ ఇక్కడ మనం ఎన్ని నోట్స్ కావాలంటే రన్ టైంలో అన్ని నోట్స్ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే దెర్ ఈజ్ నో వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. లెఫ్ట్ స్క్యూడ్ అయినా రైట్ స్క్యూడ్ అయినా ఏ బైనరీ ట్రీకి అయినా సరే దెర్ ఈజ్ నో వేస్టేజ్ ఆఫ్ మెమొరీ. ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లింక్డ్ లిస్ట్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏంది, యాక్సింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సపోజ్ ఈ నోడ్ దగ్గర నుంచి ఇది 70 యాక్సెస్ చేయాలి అనుకోండి. ఎలా యాక్సెస్ చేయాలి? సపోజ్ ఈ నోడ్ యొక్క నేమ్ రూట్ అనుకోండి. సో రూట్ యారో లెఫ్ట్, ఇదేంది రైట్. సో రూట్ యారో రైట్ అని చెప్పి అట్లా సపోజ్ చాలా లెవెల్స్ ఉన్నాయి అనుకోండి, మనం టూ మెనీ పాయింటర్స్ యూజ్ చేయాలి. సో యాక్సింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇది మనకి బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ గురించి.